In a thermal generating station, which of the following device to raise the temperature of the steam above the boiling point of the water? ఫీడ్ వాటర్ పంప్, కండెన్సర్, టర్బైన్, సూపర్ హీటర్. సో మనకి చూడండి, మన బాయిలర్ తీసుకోండి. ఈ బాయిలర్లో నుంచి ఈ బాయిలర్లో ఏం జరుగుతుంది సార్? జనరల్గా బాయిలర్లో నుంచి మనకి స్టీమ్ డెవలప్ అవుతుంది. ఓకే, ఆ స్టీమ్కి ప్రెజర్ ఎంత ఉంటుంది సార్ అంటే, స్టీమ్ ప్రెజర్ ఎంత ఉంటుంది సార్ అంటే అరౌండ్ 160 kg per సెంటీమీటర్ స్క్వేర్ ప్రెజర్ అండి. అలాగే టెంపరేచర్ వచ్చేసరికి సార్ 310 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. కాకపోతే బాయిలర్ నుంచి డెవలప్ అయ్యే స్టీమ్లో వెట్ స్టీమ్ అంటాం దీన్ని, అంటే తడి స్టీమ్లో చిన్న చిన్న వాటర్ బబుల్స్ ఉంటాయి. ఈ తడి స్టీమ్ వెళ్ళి టర్బైన్ బ్లేడ్స్ కొట్టంగానే టర్బైన్ బ్లేడ్స్ కంపల్సరీగా రెస్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి టర్బైన్కి బాయిలర్కి మధ్యన సూపర్ హీటర్ అనే డివైస్ యూజ్ చేస్తాం. ఈ సూపర్ హీటర్ ఏం చేస్తుందంటే ఇంకొంచెం ఈ స్టీమ్ ఇంకొంచెం హీట్ చేస్తుంది. దట్ ఇస్ వై దిస్ నేమ్ ఇస్ కాల్డ్ సూపర్ హీటర్. ఇంకొంచెం హీట్ అయ్యగానే ఇక హీటర్ నుంచి బయటకు వచ్చేసరికి మనకు కంప్లీట్గా డ్రై స్టీమ్ వస్తుంది. దీని యొక్క టెంపరేచర్ అరౌండ్ 510 డిగ్రీస్ నుంచి 550 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ వరకు ఉంటుంది. ఓకేనా? ఈ సూపర్ హీటర్ యూజ్ చేయడం వలన టర్బైన్కి రెస్ట్ ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, థర్మల్ జనరేటింగ్ స్టేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద డివైస్ రైజ్ ద టెంపరేచర్ స్టీమ్ యొక్క టెంపరేచర్ పెంచేది ఎవరు అంటే సూపర్ హీటరే కదా, విత్ హెల్ప్ ఆఫ్ ఫ్లూ గ్యాసెస్. సో బాయిలర్ కింద కోల్ మండిస్తున్నప్పుడు మనకి హాట్ గ్యాసెస్ వస్తాయి, లేదా వేస్ట్ గ్యాస్ అంటాం. ఆ గ్యాసెస్ ద్వారా సూపర్ హీటర్లో వెట్ స్టీమ్ని డ్రై స్టీమ్గా మార్చేస్తాం. సో ఆన్సర్ ఈ సూపర్ హీటర్, రైట్ ఆన్సర్.